మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 28 వర్స్ 19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటిని అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇది సాధారణంగా మనం చూసినట్లయితే క్రైస్తవులను విశ్వాసులు అని పిలవడం మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. విశ్వాసులు అని అనడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఇంకొక కోణం నుండి ఒకవేళ మనం ఆలోచించినట్లయితే విశ్వాసులతో పాటు మరి శిష్యులు అని కూడా అనడం మనకు బైబిల్లో కనిపిస్తూ ఉంటుంది. సువార్తల్లో అపోస్తల కార్యంలో మనం చూసినట్లయితే శిష్యులు అని అనడం కూడా కనిపిస్తూ ఉంటుంది. సో చాలాసార్లు శిష్యులు అంటే మరి ఒక టీచర్కి ఒక స్టూడెంట్ ఏ విధమైన రిలేషన్షిప్ ఉంటుందో ఆ విధంగానే మరి యేసుక్రీస్తుకు శిష్యులకు యేసుక్రీస్తు మరి విశ్వాసులకు టీచర్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. సో యేసుక్రీస్తు ఆయన బోధకుడు, మరి మనము శిష్యులము. సో ఈ రిలేషన్షిప్ బోధకుడు శిష్యుడు, ఈ రిలేషన్షిప్ మనకు యేసుక్రీస్తుతో ఉంది అని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. కొన్నిసార్లు ఇది మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఎల్లప్పుడూ మనం యేసుక్రీస్తు దగ్గర నుండి ట్రైనింగ్ తీసుకుంటూ ఉండాలి. ఆయన చెప్పే బోధ మనం వింటూ మనం ట్రైన్ అవుతూ ఉండాలి. సో మనం స్కూలింగ్లో చదువుకునేటప్పుడు మరి టీచర్ ఎన్నో విషయాలు మనకు బోధిస్తూ ఉంటుంది కదా, ఎన్నో విషయాలు తెలియజేస్తూ ఉంటుంది. మనము ఆమె దగ్గర నుండి లేకపోతే ఆయన దగ్గర నుండి ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాం యాజ్ ఎ స్టూడెంట్. సో మన విశ్వాస జీవితంలో కూడా మరి మనము శిష్యులంగా ఉంటూ ఉన్నాము. శిష్యులంగా యేసుక్రీస్తు యొక్క మాటను ధ్యానిస్తూ ఆయన చెప్పే మాటలు ఈ వాక్యంలో ఉన్నవన్నీ కూడా మనం దాని అనుగుణంగా జీవిస్తూ ఆయన మనకు బోధిస్తున్నది అదంతయు జ్ఞాపకం చేసుకుంటూ మరి ఎల్లప్పుడూ నేర్చుకునే బిడలంగా మరి మనము ఉన్నాము అన్న విషయము మర్చిపోవద్దు. మంచిది. అయితే మరి హూ ఇస్ అ డిసైపుల్ బేసికలీ, మరి అసలు ఈ డిసైపుల్ అంటే ఎవరు అని మనం చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే, వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తర్వాత వేరే ప్రాంతానికి వెళ్ళినట్లు అక్కడ రాయబడి ఉంది. ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేశారు అని రాయబడి ఉంది. సో ఎప్పుడైతే సువార్త ప్రకటింపబడుతుందో, యేసుక్రీస్తు గురించిన వార్త ప్రకటింపబడుతుందో అక్కడ మరి ఎవరైతే రక్షింపబడతారో వాళ్ళను శిష్యులు అని పిలుస్తున్నట్లు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది వాక్య భాగంలో. సువార్త ప్రకటింపబడినప్పుడు యేసుక్రీస్తు చేసిన సిలువ త్యాగము, ఆయన మనకు బదులుగా ఆయన మరణించిన విధానము, అంతేకాకుండా మరి మనల్ని నీతిమంతులుగా తీర్చిన ఈ సమస్త కార్యము, సిలువలో జరిగిన ఆ కార్యం అన్నిటినీ జ్ఞాపకం చేసుకొని మరి ఎవరైతే రక్షింపబడతారో వాళ్ళను మరి ఇక్కడ శిష్యులుగా అంటూ ఉన్నట్లు అపోస్తుల కార్యంలో ఈ 14th చాప్టర్లో మనకి ఇక్కడ వ్రాయబడి ఉంది. సో శిష్యులు అని అంటే మరి రక్షింపబడిన వాళ్ళు. అదేవిధంగా మరి అపోస్తుల కార్యంలో 11వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్లయితే, మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని వ్రాయబడి ఉందండి. సో శిష్యులు ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించారో ఆ శిష్యులు వాళ్ళను క్రైస్తవులుగా పిలువబడ్డారు అక్కడి నుండి. సో విశ్వాసులు, శిష్యులు, క్రైస్తవులు ఈ వర్డ్స్ అన్ని మనము సినానిమ్స్గా అనుకోవచ్చు. మంచిది. ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయంకి 16వ అధ్యాయంలో ఇంకా క్లియర్గా మరి డిసైపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ఒకసారి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో అంటున్న మాట అండి ఇది. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవరైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను అని వ్రాయబడి ఉందండి. అయితే ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువును వెంబడించాలని అనుకుంటే, ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువుని మరి ఫాలో అవ్వాలి అని అనుకుంటే
వాళ్ళు ఏం చేయాలి అని అంటే దే హ్యావ్ టు డినై దెమ్సెల్వ్స్ అండ్ ఫాలో హిమ్. అంటే తను తాను ఉపేక్షించుకోవాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే దే హ్యావ్ టు సే నో టు వన్ సెల్ఫ్ అండ్ ఎస్ టు జీసస్ క్రైస్ట్. మనకు మరి మానవులుగా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు, ఈ శరీరమును ధరించుకొని మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో మరి వరల్డ్లీ థింగ్స్తో మనకెన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎన్నో మరి వాక్యానుసారంగా లేని ఆలోచనలు ఎన్నో వస్తూ ఉంటాయి. అలాంటి టైంలో మనము చెప్పవలసిన మాట ఏంటంటే వీ హ్యావ్ టు సే నో టు దోస్ వరల్డ్లీ ఐడియాస్ అండ్ సే ఎస్ టు జీసస్ క్రైస్ట్. డినై హిమ్సెల్ఫ్ అంటే సేయింగ్ నో టు వన్ సెల్ఫ్. మనకు వచ్చే ఆలోచనలు మరి మనకు యేసుక్రీస్తు కొరకు మరి మంచిగా జీవించాలి అని ఎంతో ఆశ కలిగి ఉంటాం, ప్రార్థనా పరులుగా ఉండాలి అని ఆశ కలిగి ఉంటాం. కానీ పొద్దున్నే లేచి ప్రార్థన చేయాలి అంటే మరి మనకి సోమర్తనము, లేకపోతే తర్వాత చేయొచ్చులే అని డిలే చేయడం, మధ్యాహ్నం చేయొచ్చులే, కొంతసేపు పడుకుందాం ఇంకా అలసిపోయినట్టుంది కదా అని మనల్ని మనం సమర్థించుకొని ఇంకా కొంతసేపు పడుకోవడం. ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు యూ హ్యావ్ టు సే నో టు వన్ సెల్ఫ్. అంటే లేదు, ఈ ఆలోచనలు అన్నీ కూడా మరి సరి అయిన ఆలోచనలు కాదు అని తెలుసుకొని మనం ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు సే నో టు యువర్ సెల్ఫ్ అండ్ సే ఎస్ టు క్రైస్ట్. లేదు, నేను ఈ ఉదయకాల సమయంలో నా కంఠస్వరము ప్రభువుకు వినిపించాలి, యేసుక్రీస్తుకు నా స్వరం వినిపించాలి. ఆ దినమంతటి కొరకు కూడా మరి మరి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి నేను ఆ దినమంతటి కొరకు కూడా నేను సిద్ధపరచబడాలి. నా ప్రార్థనలో ఆయన దగ్గర ఉండాలి. అప్పుడు ఆయన ఈ దినమంతటి కొరకు కూడా నన్ను సిద్ధపరుస్తాడు అని ఆయన దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే మన ఆశలు లేకపోతే మనకున్న ఐడియాస్కి నో అని చెప్తూ ఉన్నట్లు, యేసుక్రీస్తుకు ఎస్ అని చెప్తూ ఉన్నట్లు. సో ఎల్లప్పుడూ ఈ ఒక్క విషయం మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా కోరుతూ ఉంటున్నాను. మరి వెనెవర్ యూ గెట్ బ్యాడ్ థాట్స్, సే నో టు యువర్ సెల్ఫ్ అండ్ సే ఎస్ టు క్రైస్ట్. ఎప్పుడైనా రెండు ఆప్షన్స్ ఉన్నాయి, ఒక్క చాయిస్ మీరు చేయాలి అని అనుకుంటున్నట్లయితే అప్పుడు ఆలోచించండి, యేసుక్రీస్తుకి ఎస్ చెప్పాలా, అక్కడ నో చెప్పాలా? యేసుక్రీస్తుకి ఎస్ ఎప్పుడైతే మనం చెప్తామో మరి మన జీవితం అంతయు కూడా ఆయన వెంబడి వెళ్తూ ఎంతో సంతోషంగా మరి ఆయన మనల్ని తీసుకొని వెళ్తాడు. అంటే దాని మీనింగ్ కష్టాలు ఉండవని కాదండి. కష్టాలు ఉన్నప్పటికీ ఆ ఎండ్ ప్రోడక్ట్ మనకు వచ్చేది ఏంటంటే జాయ్ ఇన్ జీసస్ క్రైస్ట్, పీస్ ఇన్ జీసస్ క్రైస్ట్. పీస్ ఐ గివ్ టు యూ అని యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు. సంతోషమైన సమాధానమైన మనకి ఇచ్చే దేవుడై ఉంటూ ఉన్నాడు. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఆ కష్టాల్లో కూడా, ఆ సఫరింగ్లో కూడా మనకు వచ్చే ఒక ఎండ్ ప్రోడక్ట్ ఏంటి అని మనం ఆలోచించినట్లయితే అది జాయ్. దట్ ఈస్ ఎటర్నల్ జాయ్. అది ఏదో తాత్కాలికమైన సంతోషము, కొన్ని రోజుల పాటు ఉండే సంతోషం కాదు. అది ఎటర్నల్ జాయ్తో, ఎప్పటికీ మన సంతోషంతో మనల్ని నింపనై ఉంటూ ఉన్నాడు. సో మరి యవనస్తులుగా ఉంటున్న బిడ్డలకు ప్రత్యేకంగా చెప్తూ ఉంటున్నాను. మరి ఎవరికైతే ఏ చెడు ఆలోచనలతో మరి మీ మనసు నింపబడి ఉన్నట్లయితే దానికి చోటు ఇవ్వకుండా యేసుక్రీస్తుకు ఎస్ చెప్పే వాళ్ళంగా ఉండాలి అని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. అట్లనే ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు ఈ మూవీస్ అని ఆ మూవీస్ అని చూడడానికి ఏమవుతుంది, ఒక్క సీరియల్ చూస్తే సరిపోద్ది కదా, ఒక్క మూవీ చూస్తే ఏమవుతుంది అని అనుకుంటూ ఉంటారు. ఇవన్నిటికీ చోటు ఇవ్వకుండా ఏదైతే వాక్యం మనకు బోధిస్తుందో, శిష్యులుగా ఏ విధంగా అయితే మనం మరి నిజమైన శిష్యులంగా మరి ట్రూ డిసైపుల్గా మనం ఏ విధంగా అయితే ఉండగలుగుతామో మనకు తెలుసు. కాబట్టి మరి ఈ వాక్యం మనకు బోధిస్తుంది కాబట్టి మనము ఆ పాత్లో వెళ్ళవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. సో సే నో టు యువర్ సెల్ఫ్ అండ్ సే ఎస్ టు జీసస్ క్రైస్ట్. మంచిది. ఆ విధంగానే మనము ఇంకా కొన్ని విషయాలు చూసుకున్నట్లయితే, మరియు ఇది మనము ప్రతి దినము ప్రతి అవర్లీ కూడా, ప్రతి గంట ప్రతి దినము కూడా మన జీవితంలో మరి మనం ఆలోచించినట్లయితే ఈ డెసిషన్స్ మనం చేయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. సో ఇదేదో ఒక్కసారి నేను డెసిషన్ తీసుకున్నాను, నేను రక్షింపబడ్డాను, నేను యేసుక్రీస్తు యొక్క శిష్యురాలుగా అయ్యాను అని అనడానికి లేదు. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. సో ఇది ప్రతి దినము కూడా, ప్రతి అవర్ కూడా మనము ఎప్పుడెప్పుడైతే డెసిషన్స్ చేస్తూ ఉంటున్నామో అక్కడ మనం సరి అయిన నిర్ణయం తీసుకుంటున్నామా లేదా? యేసుక్రీస్తు ప్రభు మరి శిష్యులతో అంటున్న మాట ఏంటంటే యూ హ్యావ్ టు డినై యువర్ సెల్ఫ్. మంచిది. ఒకసారి మనము యోహాను సువార్త
8వ అధ్యాయంకు వెళ్దామండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 31 వచనం చూసినట్లయితే, జాన్ చాప్టర్ 8 వర్స్ 31లో మనం చూసినట్లయితే, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అయితే ఒకసారి రక్షింపబడడం, తర్వాత మనం శిష్యులంగా అవ్వడం, బాప్తిస్మం తీసుకోవడం అంతవరకే కాదు, కానీ మరి మనము వాక్యమందు నిలిచి ఉండాలి అని ఇక్కడ బైబిల్లో మనకు వ్రాయబడి ఉంది. సో వీ హ్యావ్ టు అబైడ్ ఇన్ దై వర్డ్, వీ హ్యావ్ టు అబైడ్ ఇన్ గాడ్స్ వర్డ్ అని వ్రాయబడి ఉంది. సో వాక్యమందు నిలిచిన వారంగా ఉండాలి. అనుదినము మనం వాక్యం చదువుతూ ఉన్నట్లయితే దాంట్లో మనం నిలిచి ఉన్న వారంగా ఉంటాం. ఎప్పుడో ఒకసారి ఓపెన్ చేసినట్లయితే మరి మనకు వాక్యంలో ఏముంది అన్నది మనకు తెలియదు. కొంతమంది అంటే వేరే దైవ సేవకులు చెప్తూ ఉన్నప్పుడు నేను విన్నాను, కొంతమంది ఏం చేస్తారంటేనంట, మరి పాస్టర్ గారు వచ్చినప్పుడు మాత్రం బైబిల్ తెరుస్తారంట, అప్పటిదాకా తెరవరు. సో అదంతా దుమ్ము బట్టి ఉంటుంది. అంటే ఇక్కడ జాయిన్ అయిన మీరందరూ అలా ఉన్నారని నేను అనట్లేదండి. మీరందరూ ప్రతిదినము వాక్యం చదివే ఒక మంచి గ్రూప్ అని తెలుసు. కానీ ఎవరైనా అలా ఒకవేళ ఉన్నట్లయితే మరి అప్పుడు దులపడం, అప్పుడు చదవడం, లేకపోతే సండే రోజు ఓపెన్ చేయడం కాదు, కానీ ఇది ప్రతి దినము కూడా మనము చదువుతూ దీని నుండి నేర్చుకోవాలి. సో డిసైపుల్గా ఉండడం అని అంటే నేర్చుకోవడం, యేసుక్రీస్తు దగ్గర నుండి నేర్చుకోవడం అని మనం విని ఉన్నాం కదా. సో ప్రతి దినము ఆయన వాక్యం ద్వారా మనకు ఏమి తెలియపరుస్తూ ఉంటున్నాడు, వాక్యం ద్వారా మనతో ఏదైతే మాట్లాడుతూ ఉంటున్నాడో అవన్నిటి అనుగుణంగా మనము జీవించడమే. సో ఏదో ఒక దినంలో ఇది అయిపోయేది కాదు, కానీ కంటిన్యూస్ ప్రాసెస్ అని మనకు ఇక్కడ 31st వర్స్లో మనం తెలుసుకోగలుగుతాం. నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులు అవుతారు. ట్రూ డిసైపుల్గా ఉండడం. మన పేరెంట్స్ క్రిస్టియన్స్ కాబట్టి నేను చర్చ్కి వెళ్తూ ఉన్నాను, ఏదో ఒక ఫార్మాలిటీగా అని కాదు, కానీ మనం ట్రూ డిసైపుల్గా ఉండాలి. ట్రూ డిసైపుల్ ఫర్ జీసస్ క్రైస్ట్. మరి ఇది చదివినప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటంటే యూదా ఇస్కరియోతు గురించి. మరి ఆయన 12 శిష్యులలో ఒక శిష్యుడు, బట్ హీ హాజ్ నాట్ బీన్ ఎ ట్రూ డిసైపుల్. తర్వాత యేసుక్రీస్తుని అప్పగించింది ఆయన్నే కదా. మరి అంటే డిసైపుల్గా ఉంటున్నామని అనుకుంటూ ఉంటారు, ప్రతిదినము ప్రతి వారం చర్చ్కి వెళ్తూ ఉన్నాం కదా, మరి బాగానే అంత పార్టిసిపేట్ చేస్తున్నాం కదా అని అనుకుంటూ ఉంటారేమో. కానీ ఇఫ్ యు ఆర్ నాట్ ఎ ట్రూ డిసైపుల్, మరి దానివల్ల వచ్చే కష్టం దానివల్ల వచ్చేది ఎంతో కష్టమైనది. ట్రూ డిసైపుల్గా మనం ఉండాలి అని వాక్యం మరి తెలియజేస్తూ ఉంటుంది. మంచిది. సో ఈ విధంగా మరి హూ ఇస్ ఎ డిసైపుల్ అన్నది మనం ఇప్పటివరకు చూసి ఉన్నాం. సో డిసైపుల్గా ఉన్న మనము మరి ఇతరులను కూడా యేసుక్రీస్తు యొక్క డిసైపుల్స్గా చేయవలసిన వారంగా ఉంటూ ఉన్నాము. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ముందు మనం చూసిన వర్స్లోనేమో అక్కడ ఎవరైతే మరి యేసుక్రీస్తుని అంగీకరించారో వాళ్ళని శిష్యులు అంటూ ఉన్నట్లు మనం చూసాము. ఇక్కడ 19వ వచనంలో చూసినట్లయితే మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అని యేసుక్రీస్తు శిష్యులతో అంటున్న మాట ఇది. మీరు వెళ్ళి మరి మనతో కూడా అంటున్న మాట, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటిని అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి అని ఇక్కడ వ్రాయబడి ఉంది. సో మనము ఈ 19th 20 ఈ వర్సెస్లో మనం చూసినట్లయితే ఒక 2-3 విషయాలు మరి మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. మొదటిగా ఏంటి అంటే బాప్తిస్మము ఇవ్వడం, వాళ్ళకి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామంలో బాప్తిస్మమిచ్చుడి. వీళ్ళు వెళ్ళారు, సువార్తను ప్రకటించారు, శిష్యులుగా చేశారు. మరి వాళ్ళకి తర్వాత వాళ్ళు ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించారో దాని తర్వాత వాళ్ళకి బాప్తిస్మం ఇచ్చినట్లు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. బాప్తిస్మం ఇచ్చిన తర్వాత మరి బోధించండి, వాళ్ళకి అనేక విషయాలు తెలియజేయండి. నేను మీకు ఏ విషయాలైతే ప్రకటించానో, ఏ విషయాలైతే నేను మీకు తెలియజేశానో వాటిని అన్నిటినీ కూడా మరి ఈ నూతనంగా బాప్తిస్మం పొందిన వాళ్ళకి బోధించండి అని ఇక్కడ వ్రాయబడి ఉంది. సో సువార్త ప్రకటించడం, తర్వాత
బాప్తిస్మం ఇవ్వడము, తర్వాత వారిని మరి క్రీస్తు శిక్షణలో బోధించడం, వాళ్ళని ముందుకు తీసుకొని వెళ్ళడం, వారికి వాక్యంలో ఉన్నటువంటి విషయాలను బోధించడం, యేసుక్రీస్తు గురించి ఇంకా తెలియజేయడం అన్న ఈ కంప్లీట్ ప్రాసెస్ కూడా మరి శిష్యత్వంలో మనము చూడవచ్చు. సో ఇది మనము ఆలోచించినట్లయితే ఏదో కొన్ని రోజులలో అయిపోయేది కాదు, కానీ అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్, అది ఒక లాంగ్ ప్రాసెస్ అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉంటుంది. మరి ఇక్కడ చూసినట్లయితే అందరినీ సమస్త జనులను శిష్యులనుగా చేయండి అని వ్రాయబడి ఉంది కదా. మనం ఇతరులను శిష్యులనుగా చేయాలి అని అంటే ముందు మనము శిష్యులంగా ఉండాలి. వీ షుడ్ బి ఎ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బిఫోర్ వీ మేక్ డిసైపుల్స్ ఫర్ జీసస్ క్రైస్ట్. వేరే వాళ్ళని శిష్యులంగా మార్చడం కంటే ముందు మనము శిష్యులంగా ఉన్నామా లేదా, శిష్యుడిగా మనం ఉన్నామా లేదా, శిష్యురాలుగా మనం ఉన్నామా లేదా అన్నది మనము ఆలోచించాల్సిన విషయం. మరి మంచిది. దీనికి ముందుగా చూసినట్లయితే మరి మనం ఎందుకు శిష్యులంగా చేయాలి, ఇతరులను ఎందుకు శిష్యులుగా, యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా మనం ఎందుకు చేయాలి అని మనము ఆలోచించినట్లయితే పైన 18వ వచనంలో ఏమని వ్రాయబడి ఉందంటే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడినది. యేసుక్రీస్తుకు పరలోకమందును భూమి అందును సర్వాధికారం ఇయ్యబడినది. అన్నిటి మీద అధికారం కలిగి ఉన్న దేవుడు, సమస్తాన్ని ఏలుతున్న దేవుడు, సమస్తాన్ని నడిపిస్తున్న దేవుడు ఆయన అయి ఉన్నాడు. అంతేకాకుండా మనం ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే ఆ కోట్ల కొలది దూతలు అంటున్న మాట ఏంటంటే, ఈయన ఒక్కడే అర్హుడు. వర్ది ఈజ్ ద ల్యాంబ్ దట్ వాస్ స్లెయిన్. ఎవరైతే వధింపబడి ఉన్నారో యేసుక్రీస్తు గురించి అంటున్న మాట, ఆ వధింపబడిన గొర్రెపిల్ల మరి ప్రతి విధమైన మహిమకు ఆ గొర్రెపిల్ల అర్హుడు అని చెప్తూ ఉంటున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు అర్హుడు అని చెప్తూ ఉంటున్నాడు. అన్నిటి మీద ఆయనకు అధికారం కలిగి ఉంది. ప్రతి మోకాలు కూడా ఆయన నామంలో వంగవలసిందే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం, ప్రతి మోకాలు కూడా ఆయన నామంలో వంగవలసింది. సో ఈ గొప్ప దేవుడు, ఇంత సుప్రీం గాడ్ అంటున్న మాట ఏంటి అంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని అంటూ ఉన్నాడు. ఈ గొప్ప దేవుడు మరి మనకు రక్షణను అనుగ్రహించే దేవుడు, నిత్య జీవంకు మనల్ని తీసుకొని వెళ్ళే దేవుడు, ఆ ఎటర్నల్ లైఫ్ని మనకు అనుగ్రహించే దేవుడు, ఈ గొప్ప సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు అంటున్న మాట ఏంటంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి అని అంటూ ఉన్నాడు. మరి ఇతరులను డిసైపుల్స్గా చేయాలి అంటే హౌ కెన్ వి డూ దట్, హౌ కెన్ వి మేక్ డిసైపుల్స్ అన్నది మనం ఇప్పుడు చూసుకుందాం. టైటస్ చాప్టర్ 2 verse 4 అండి. ఎవరైనా ఒకటి చదవచ్చు. ఓకే, చాప్టర్ 2 verse 4లో చూసినట్లయితే, అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తలును మిగుల మద్యపానాసక్తులునై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెను. దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పనిచేసుకొను వారును మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెనని బోధించుము. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏమని వ్రాయబడి ఉందంటే, ఓల్డర్ ఉమెన్ షుడ్ టీచ్ యంగర్ ఉమెన్. మరి వృద్ధ స్త్రీలు యవన స్త్రీలకు బోధించాలి అని వ్రాయబడి ఉంది. సో ఇప్పుడు మన ఉమెన్స్ మీటింగ్లో కూడా జరుగుతుంది అదే అండి. వీఆర్ నాట్ ప్రీచింగ్ హియర్, బట్ వీఆర్ టీచింగ్ ద యంగర్ ఉమెన్ టు లివ్ అకార్డింగ్ టు ద వర్డ్. సో ప్రీచింగ్ చేయాల్సింది మనం కాదు, దానికి మరి మెన్ చూసుకుంటారు, లేకపోతే పాస్టర్ గారు అది చూసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఉమెన్స్ మీటింగ్లో మనం గ్యాదర్ అవుతూ మనం ఏం చేస్తూ ఉంటున్నామంటే, మరి ఇతరులకు లేకపోతే యవన బిడ్డలకు మనము ఏ విధంగా అయితే మరి దేవునిలో నడుచుకోవాలో, ఏ విధంగా అయితే మరి యేసుక్రీస్తుకి మహిమకరంగా జీవించాలో అన్నది ఇక్కడ టీచ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మద్యపానాసక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెను. ఎంతో భయముతో భక్తితో
దేవుని యందు భయముతో భక్తితో ముందుకు వెళ్ళాలి అని ఇక్కడ వ్రాయబడి ఉంది. అంతేకాకుండా దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండాలి అని వ్రాయబడి ఉంది. సో ఇక్కడ ఏమని ఉందంటే వైఫ్స్ షుడ్ సబ్మిట్ టు దేర్ ఓన్ హస్బెండ్స్ అని వ్రాయబడి ఉంది. మరి వివాహమైన బిడ్డలు వాళ్ళ భర్తకు లోబడి ఉండాలి అని వ్రాయబడి ఉంది. మరి ఈ లోబడి ఉండడం, భర్తకు లోబడి ఉండడం, ఈ విషయాలు మరి వృద్ధ స్త్రీలు బోధించాలి అని వ్రాయబడి ఉంది. అయితే మరి భర్తకు లోబడి ఉండడం అని కొంతమంది ఏమనుకుంటారు అంటే, భర్త చాలా మంచివాడైతే, ఎన్నో మరి అన్ని విషయాల్లో మంచిగా ఉన్నట్లయితే నేను లోబడతాను. చాలా డబ్బులు సంపాదిస్తున్నట్లయితే, ఎంతో అందంగా ఉన్నట్లయితే, లేకపోతే ఇంకా ఏవేవో వరల్డ్లీ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా, అవి అట్లా ఉన్నట్లయితే నేను లోబడతాను. లేకపోతే దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ ఒబేయింగ్ హిమ్, దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ సబ్మిటింగ్ టు హిమ్ అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. కాకపోతే వాక్యంలో మనం చూసినట్లయితే ఎక్కడ కూడా మరి భర్త మంచిగా ఉన్నట్లయితే, ఇవి క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే లోబడండి, లేకపోతే లోబడకండి అని ఎక్కడ కూడా అలా వ్రాసినట్లు మనకు లేదు, అలా బైబిల్లో వ్రాయబడి లేదు. సో యేసుక్రీస్తు ప్రభువు మరి మెన్కి లేకపోతే భర్తలకి ఒక అసైన్మెంట్ ఇచ్చాడు. ఆ అసైన్మెంట్ ఏంటి అంటే ఈ గృహం అంతటిని మరి గృహ నిర్వాహకత్వం చేయడం. సో దాంట్లో స్త్రీలంగా లేకపోతే భార్యలంగా మరి వాళ్ళకు సబ్మిట్ అవుతూ మనము ఉండాలి, సబ్మిసివ్గా వాళ్ళకు ఉండాలి. సో సబ్మిట్ అవ్వడం అంటే మళ్ళీ అది అంటే వాళ్ళు ఏది చెప్పినా చేయాలి, మన ఐడియాస్ ఇవ్వలేము, మనం నోరు కూడా తెరవలేము, జస్ట్ క్లోజ్ చేసుకోవాలి, మన మౌత్ షట్గా ఉంచుకోవాలి, వి షుడ్ జస్ట్ షట్ ఆ మౌత్. అట్లా కాదండి దాని మీనింగ్. మీరు ఐడియాస్ ఇవ్వచ్చు, మనం ఐడియాస్ ఇవ్వచ్చు, వాళ్ళని బలపరచవచ్చు, సలహాలు ఇవ్వచ్చు, దాంట్లో తప్పు లేదు. కాకపోతే వి షుడ్ హ్యావ్ ఏ సబ్మిసివ్ మైండ్, వి షుడ్ హ్యావ్ ఏ సబ్మిసివ్ హార్ట్ అని మరి వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. సో ఈ విషయాలు వృద్ధ స్త్రీలు, యవన స్త్రీలకు చెప్పాలి అని వాక్యం బోధిస్తూ ఉంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క నామము దూషింపబడకుండునట్లు వాళ్ళు సరి అయిన త్రోవలో నడుచుకోవాలి. మరి దేవుని నామముకు దూషణ కలగొద్దు, ఆయన నామము హెచ్చింపబడాలి, మహిమపరచబడాలి అంటే మరి తెలిసిన వాళ్ళు ఇంకొకరికి చెప్పాలి, ఒకరికొకరు అలా చెప్పాలి అని మరి ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళల్లో కూడా మరి కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. సో పెద్దవాళ్ళు మరి ఓల్డర్ ఉమెన్, పెద్దవాళ్ళు మరి ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ప్రభు మీతో చేసిన గొప్ప కార్యాలు, ప్రభు మిమ్మల్ని నడిపించిన విధానం మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయాలి అని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. అది ఎంతో మరి మేలుకరము, వాళ్ళు దేవునికి మహిమకరంగా జీవించడానికి అది ఎంతగానో దోహదపడుతూ ఉంటుంది. మంచిది. ఈ విధంగా మరి డిసైపుల్స్ ఫర్ జీసస్ క్రైస్ట్ మనము చేయడానికి, మరి యవన స్త్రీలను చేయడానికి మరి ఈ విధంగా చేయాలి అని మనం ఇక్కడ వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నాం. మంచిది. అదేవిధంగా మరి తిమోతికి రాసిన 2వ పత్రికకు వెళ్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ సేవకుల గురించి చెప్తూ ఉంటున్నారు. అయితే పౌలు తిమోతిని నా కుమారుడా అని పిలుస్తూ ఉన్నట్లు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మరి తిమోతిని ఎంతగానో ట్రైన్ చేశాడు పౌలు. తర్వాత పౌలు తిమోతితో అంటున్న మాట ఏంటంటే 2వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్లే నాతో కూడా శ్రమను అనుభవించుము. మరి ఒకసారి చదువుకుందామండి. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. అయితే పౌలు తిమోతితో ఏమంటూ ఉన్నాడంటే, మరి నువ్వు బోధించు, నీవు అనేక విషయాలు చెప్పు. ఎవరికి చెప్పు అంటే కొంతమందికి చెప్పు, వాళ్ళకి ఇతరులకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సామర్థ్యం కలిగి ఉండాలి వాళ్ళు, అట్లాంటి వాళ్ళకి బోధించు అని పౌలు చెప్తూ ఉన్నట్లు మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి ఇక్కడ మనకు చూసినట్లయితే ఆ ఫ్లో చూడండి మీరు, యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుండి మరి పౌలు నేర్చుకున్నట్లు మరి మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. తర్వాత పౌలు తిమోతిని హీ బ్రాట్ అప్
తిమోతికి బోధించి అనేక విషయాలు పౌలు తిమోతికి నేర్పించి ఉన్నాడు. నా కుమారుడా అని పిలుస్తూ ఉన్నట్లు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత తిమోతికి నేర్పించిన తర్వాత పౌలు అంటున్న మాట ఏంటి అంటే, తిమోతి నీవు ఇంకా కొంతమందికి బోధించు, ఆ కొంతమంది ఇంకా అనేకులకు బోధించడానికి వాళ్లకు సామర్థ్యం ఉండాలి. సో ఈ చైన్ మీరు చూస్తూ ఉంటున్నట్లయితే this is a chain that shows making disciples. సో ఇక్కడ యేసు క్రీస్తుకు డిసైపుల్స్గా చేయడం అదొక కంటిన్యూస్ ప్రాసెస్గా మరి పాల్ దగ్గర నుండి తిమోతి దగ్గర నుండి ఇంకా కొంతమందికి, ఆ కొంతమంది ద్వారా వాళ్ళు ఇంకొకరిని దేవునిలోనికి నడిపించడానికి సహాయం అవుతుంది. ఈ విధంగా వాళ్ళకి నువ్వు బోధించు అంటే బేసికలీ ఇది పాస్టర్స్తో లేకపోతే సేవకులతో అంటున్న మాటగా మనం తీసుకోవచ్చు. సో ఇంకా అనేకులను యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా చేయి నువ్వు తిమోతి. నువ్వు ఇంకొకరికి బోధించడం వల్ల, వాళ్ళు ఇంకొకరికి బోధించడం వల్ల అనేకులు మరి యేసుక్రీస్తుకు శిష్యులుగా అవుతారు అని పాల్ ఎంకరేజ్ చేస్తూ ఉన్నట్లు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. తిమోతిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నట్లు తెలుస్తూ ఉంటుంది. సో మరి మనము కూడా మరి అలానే శిష్యులు ఎంతోమంది సంఘంలో చేర్చబడి, ఆ విధంగానే మనము కూడా దేవుని కృప వలన మరి యేసుక్రీస్తు యొక్క శిష్యులంగా అయ్యాము. సో మన దగ్గర వరకు వచ్చిన ఈ వాక్యము, మన దగ్గర వరకు వచ్చిన ఈ సువార్తను మనము ఇతరులకు పంచే బిడ్డలుగా ఉండాలి. మరి డిసైపుల్స్గా మనం చేస్తూ ఉన్నప్పుడు, వేరే వాళ్ళను ఫర్ జీసస్ క్రైస్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఎంతో మరి శ్రమ పొందవలసిన, ఎన్నో శ్రమల గుండా మనము వెళ్ళాల్సిన పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. యేసుక్రీస్తు కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు, ఆయన మార్గంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు ఎన్నో నిందలు, ఎన్నో శ్రమలు మనకు వస్తూ ఉంటాయి. అవిటికి అవన్నిటిని కూడా జయించడానికి శక్తి దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము అవి వస్తున్నాయని భయపడకుండా ఇంకా మరి ప్రభు దగ్గర నుండి వాక్యము ద్వారా మరి మనము బలం తెచ్చుకొని, మరి మనకు పిరికి గల ఆత్మను ప్రభు ఇయ్యలేదు, కానీ ధైర్యం కలిగిన ఆత్మను, శక్తి కలిగిన ఆత్మను ఆయన మనకు అనుగ్రహించాడు. కాబట్టి వాక్య భాగాల ద్వారా మనం బలపడుతూ ముందుకు వెళ్ళాల్సిన బిడలంగా ఉంటూ ఉన్నాము. మంచిది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే మధ్య భాగంలో చూడండి, మధ్యలో చూసినట్లయితే, ప్రతి దినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి, ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలివారమై ఉందుము. ఇక్కడ చూసినట్లయితే ప్రతి దినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి అని వ్రాయబడి ఉంది. ప్రతి దినము మరి క్రైస్తవులుగా ఉన్న మనము, యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా ఉన్న మనము ప్రతి దినము కూడా ఒకరికొకరం మనము సరి చేసుకోవాలి. ఎవరైనా సరి అయిన మార్గంలో నడవట్లేదు అనుకుంటే, ఎవరైనా మరి సరి అయిన మార్గంలో వెళ్ళట్లేదు అని మనకు తెలిసినప్పుడు ప్రతి దినము కూడా ఒకరికొకరం మనము సరి చేసుకుంటూ ఉండాలి, బుద్ధి చెబుతూ ఉండాలి. బుద్ధి చెప్పినప్పుడు ఏమవుతుందంటే మన విశ్వాసము అంతము వరకు కూడా మనం కాపాడుకునే వాళ్ళంగా ఉంటాము. రక్షింపబడి ఉన్నాము, విశ్వాసలంగా అయి ఉన్నాము, కానీ మరి ఈ పాపపు లోకంలో మనం ఉండడం వల్ల దాని నుండి మన విశ్వాసంలో మనం తొలగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ వాక్యం మనకేమని సెలవిస్తూ ఉంటుందంటే, ప్రతి డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ షుడ్ ఎంకరేజ్ అదర్స్, ఇక్కడ ఇంగ్లీష్లో చూసినట్లయితే ఎగ్జార్ట్ వన్ అనదర్ ఎవ్రీ డే యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ కాల్డ్ టుడే, as long as it is called today, that none of you may be hardened by the deceitfulness of sin. పాపము వలన ఎవ్వరు కూడా మరి పాపం చేత లోపరచబడకుండా మరి మనము ప్రతి దినము కూడా ఒకరినొకరం బలపరుచుకుంటూ ఉండాలి, ఒకరికొకరు బుద్ధి చెప్తూ మరి మన విశ్వాసము అంతము వరకు కాపాడుకునే బిడలంగా ఉండాలి. ఒకవేళ ఎవరికైనా ఏదైనా విషయం జయించలేకపోతున్నారంటే అప్పుడు మరి వాక్యం తెలిసిన స్త్రీలతో పంచుకోవడము, లేకపోతే పాస్టర్ గారితో పంచుకోవడము, వాళ్ళ ప్రార్థనలు కోరడము, అందరు కలిసి ప్రార్థన చేయడం, ఉమెన్ కలిసి ప్రార్థన చేయడము, అలా మనం చేసినప్పుడు ఒకరినొకరం మనం బలపరుచుకున్న వాళ్ళం అవుతాం. వాళ్ళు విశ్వాసంలో తొలగిపోకుండా ఆ రాకడ దినం వరకు, అంతము ఆ లాస్ట్ డే వరకు కూడా వాళ్ళు విశ్వాసంలో కొనసాగడానికి మరి వీలవుతూ ఉంటుంది. విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము
మనం క్రీస్తులో పాలివారంగా ఉండాలి అంటే అంతం వరకు కూడా మనం విశ్వాసము చేపట్టాలి. అంతం వరకు కూడా మనం విశ్వాసంలో తొలగిపోకుండా ఉండాలి. కొన్ని రోజులు బాగానే కొంతమంది మరి రక్షింపబడిన మొదటి దినాల్లో ఎంతో చక్కగా ఉంటారు, ఎంతో డివోటెడ్గా ఉంటారు. ప్రతి దినము వాక్యమందు, ప్రార్థనయందు, మరి సహవాసమందు ఏది మర్చిపోకుండా అన్నీ చేస్తూ ఉంటారు. రాను రాను మరి వారికి దీని మీద మరి ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉండడము, వాక్యం పైన, ప్రార్థన పైన, సహవాసమందు ఇంట్రెస్ట్ లేకుండా అది మరి ఆ విధంగా వెళ్తూ ఇంకా అది ఎక్కడికి తీసుకొని వెళ్తుందంటే క్రీస్తుకు దూరంగా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. పాపానికి దగ్గరగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మన విశ్వాసం అంతం మట్టుకు కాపాడుకోవడానికి మరి మీరు మనమందరం ఉన్నాం, ఒకరికొకరం బలపరుచుకుంటూ ఉండాలి. ఎవరికైనా ఏదైనా మరి కష్టంలో ఉన్నట్లయితే వాక్యం చేత వాళ్ళని బలపరచాలి. ఇప్పుడు మనం భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం ఈ లోకంలో. మరి ఈ పాండమిక్ ప్రతి ఒక్క కుటుంబాన్ని చాలా వరకు చెప్పాలంటే ప్రతి ఫ్యామిలీలో మనం చూసినట్లయితే వాళ్ళ రిలేటివ్స్లో కానీ వాళ్ళ ఫ్యామిలీలో కానీ ఎవరో ఒకరు మరి ఈ కోవిడ్ చేత బాధపడుతూ ఉన్న వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటున్నారు. ప్రతి కుటుంబంలో మరి బాధ ఉంటూ ఉంటుంది. అలాంటి సమయంలో వాళ్ళు విశ్వాసంలో తొలగిపోకుండా ఉండడానికి మనం ఒక్కొక్కరం కూడా ఇంకొకరిని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళంగా ఉండాలి. ఆ విధంగా ఉంటున్నామా మనం? ఆ విధంగా ఇతర విశ్వాసాలను మనం బలపరుస్తూ ఉంటున్నామా? ఇతరులను మనము వాళ్ళ కష్టాల్లో, వాళ్ళ శ్రమల్లో మనం కూడా పాలివారంగా ఉంటూ వాళ్ళని విశ్వాసంలో వాళ్ళు తొలగిపోకుండా ముందుకు తీసుకొని వెళ్తున్న విడలంగా ఉంటూ ఉన్నామా? మంచిది. ఒక్కసారి మనము అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం చదువుకుందామండి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము అని వ్రాయబడి ఉంది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఆ దినము సమీపించిన కొలది, యేసుక్రీస్తు యొక్క రాకడ దినం సమీపిస్తున్న కొలది, మనకు సూచనలు కనిపిస్తున్న కొలది మనం ఏం చేయాలంటే ఇంకా ఎక్కువగా మరి మనము ప్రభు సన్నిధిలో ఉండాలి. సమాజంగా కూడుట మానక, మరి ఒక వారం జాయిన్ అయినాం కదా, ఇంకొక వారం జాయిన్ అవ్వకపోయినా ఏం కాదులే, మీటింగ్ అటెండ్ అవ్వకపోయినా, వాక్యం వినకపోయినా ఏం కాదులే అని మనకు ఒకవేళ ఆలోచన వస్తే మనం ఏం చేయాలండి? ఇంతకుముందు మనం చూసుకున్నాం కదా, సే నో టు ద వరల్డ్లీ థింగ్స్ అండ్ సే ఎస్ టు క్రైస్ట్. ఆ డెసిషన్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో, నేను నా వరల్డ్లీ ప్లెజర్స్కి లేకపోతే వన్ సెల్ఫ్కి, నా నుండి వచ్చే ఆలోచనలకి, ఆ చెడు ఆలోచనలు అయితే నేను దానికి చోటు ఇవ్వను. నేను యేసు క్రీస్తుకు ఎస్ చెప్తా, ఆయన పని చేయడానికి నేను ముందుంటా, ఆయన వాక్యం వినడానికి ముందుంటా అని మరి ఇలాంటి ప్లేసెస్లో మనం ఒక చాయిస్ చేయాల్సిన ప్లేసెస్లో 2 మార్గాలు ఉన్నాయి. నేను మరి ప్రభు వాక్యం ప్రకటింపబడుతూ ఉందని తెలుసు, మరి ఆ సమయంలో ఇంకా వేరే ఏదైనా పని వస్తే మరి అది చేస్తూ ఉంటున్నామా? ప్రభు వాక్యము ప్రకటింపబడుతున్న వాక్యంలో వింటూ ఉంటున్నామా? వాట్ చాయిస్ ఆర్ వి మేకింగ్ వెన్ వీ హ్యావ్ 2 ఆప్షన్స్? ఈజ్ ఇట్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్ ఆర్ ఈజ్ ఇట్ నాట్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్ అన్నది మనం ఆలోచించాలి. ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక అంటే ఏమని వ్రాయబడి ఉందంటే, కొందరు మానివేస్తూ ఉన్నారు, ఆ గ్రూప్ కూడా ఉంది. కొంతమంది మరి ఇంకా రీజన్స్ ఏవేవై ఉండొచ్చు అక్కడ, అవన్నీ కూడా మరి ఇక్కడ లేదు, ఇక్కడ వ్రాయబడి లేదు వాక్యంలో. అంటే కొన్ని పరిస్థితుల్లో మీరు మానినా పర్వాలేదు అన్నట్లు లేదండి. ఏమని వ్రాయబడి ఉందంటే, కొందరు మానుకొనుచున్నట్లుగా. కొంతమంది మరి అట్లా మానుతూ ఉంటున్నారు. మనం సహవాసంలో ఉన్నప్పుడు మరి అది ఎంతో బలం కదా, ఇతరులను ఎంకరేజ్ చేయడం అవుతుంది, వాక్యం ద్వారా మనం నేర్చుకోవడం అవుతుంది. మరి ఈ వాక్యం ద్వారానే దినదినము మనము బలపరచబడుతూ ఉంటున్నాము. వాక్యమే మనల్ని జీవింపజేస్తూ ఉంటుంది. కాబట్టి మరి సమాజంగా కూడడం మానొద్దు, కొందరు మానుతున్నట్లు మానొద్దు అని ఇక్కడ వాక్య భాగంలో రాయబడుతూ ఉంది. మరి ఆ విధంగా మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఒకరినొకరు బుద్ధి చెప్పుచు, ఒకరినొకరు హెచ్చరించుచు. మరి ఏదైనా కుటుంబం ఏదైనా సరి అయిన మార్గంలో వెళ్ళట్లేదు అని తెలిసినప్పుడు మరి ఇంకొకరు ఏం చేయాలి అని అంటే వాళ్ళను సరి చేయాలి. మరి సరి చేయడం అంటే మనము ఏదో గట్టిగా మాట్లాడడం, వాళ్ళని నొప్పించేలాగా మాట్లాడడం కాదు, కానీ ఎంతో జాగ్రత్తగా, ఎంతో మృదువుగా, మరి ఎంతో
ఎంతో దైవికంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ప్రార్థనాపూర్వకంగా ఎంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మరి మీరు చేస్తుంది ఇది సరి అయింది కాదమ్మా, ఇది వాక్యానుసారంగా లేదు, ఇలా ఉండాలి, మీరు ఇలా చేయాలి అని వాక్యం బోధిస్తూ ఉంది అని ఎంతో ప్రేమతో, ఏక కుటుంబమైన మనము రక్షింపబడిన వాళ్ళమందరం యేసుక్రీస్తులో మనందరం ఏక కుటుంబం కదా, ఏక కుటుంబం అన్న మాట చెప్తూ ఉన్నప్పుడు నాకు ఎంతో సంతోషం అవుతూ ఉంటుంది. వి ఆల్ ఆర్ ట్రూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఇన్ క్రైస్ట్ కదా. అయితే మరి మన సొంత అక్క చెల్లెళ్ళతో మరి మనము ఎంత క్లోజ్గా ఉంటాం కదా. నాకు 2 అక్కలు ఉన్నారు. సో వాళ్ళతో మనం అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఆ విధంగా మరి యేసుక్రీస్తులో రక్షింపబడిన మనం అందరం కూడా ఏక కుటుంబం, మనందరం సిస్టర్స్. కాబట్టి మీకున్న బాధ ఏదైతే ఉందో, ఏదైతే జయించలేకపోతూ ఉంటున్నారు, మరి సింగిల్స్గా ఉంటున్నవారు, ఒంటరిగా ఉంటున్నవారు, ఇంకా వివాహం కాని వాళ్ళు ఏదైనా మరి జయించలేకపోతూ ఉన్నట్లయితే, అక్క ఇట్లా ఇది పరిస్థితి అని చెప్పినట్లయితే, మరి అందరం కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనను ఆలకించే దేవుడు, ఆయన వినే దేవుడు. సో ఈ విధంగా ఒకరినొకరం మనం బలపరచుకోవాలి అని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. మరి ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పుడి. ప్రేమగా ఇతరులతో ఉండడము, మంచి కార్యాలు చేయడం అందు మరి ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోండి అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు మనం ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం, క్రీస్తు రాకడ సమీపంగా ఉంది అని మనం సెన్స్ చేయగలుగుతూ ఉంటున్నాం. అటువంటప్పుడు ఇంకా ఎక్కువ ప్రార్థనలో, ఇంకెక్కువ వాక్యంలో గడపవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. చివరిగా ఒక విషయం చూసుకొని మనం ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ కూడా చూసినట్లయితే 4వ అధ్యాయం 10వ వచనంలో, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరినొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించున్నట్లు బోధింపవలను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును అని వ్రాయబడి ఉంది. అయితే ఇక్కడ చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభు ప్రతి ఒక్కరికి కూడా కొన్ని గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాడు కదా. ఒకరికి ఉపచారము చేసే గిఫ్ట్, ఒకరికి హెల్ప్ చేసే గిఫ్టే కానీ, లేకపోతే బోధించడం కానీ, ప్రతి ఒక్కరిని ఒక్కొక్క తలాంతుతో, ఒక్కొక్క కృపావరముతో ఆయన నింపిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అయితే ఎవరెవరికి ఏ కృపావరం అయితే ఉంటూ ఉన్నదో ఆ కృపావరము దొరికిన కొలది, దాన్ని దేవుడు ఇచ్చిన కొలది మీరేం చేయాలి అంటే ఒకరికొకడు ఉపచారము చేయుడి, ఒకరికొకరు హెల్ప్ చేయండి. మరి ఈ హెల్ప్ చేయడం మరి మేకింగ్ డిసైపుల్స్ ఎట్లయితుంది అక్క అని ఎవరైనా అనుకోవచ్చు. అయితే మరి మనం ముందుగా వినిన ప్రకారము ఒకరికొకరు మనం హెల్ప్ చేసినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు యేసుక్రీస్తు యొక్క సత్య మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఒకరికొకరం హెల్ప్ చేసినప్పుడు, వాళ్ళు విశ్వాసంలో తొలగిపోకుండా ఆ దేవుని మార్గంలో ముందుకెళ్ళడానికి మనము దోహదపడిన వాళ్ళంగా అవుతాము. మరి ఇక్కడ చూసినట్లయితే ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి, బోధించుడి అని కింద వ్రాయబడి ఉంది. మరి ఆతిథ్యం ఇవ్వడం మర్చిపోకుడి అని వ్రాయబడి ఉంది. అయితే ఇప్పుడు మనకు ఈ కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొంతమందికి మరి శాలరీస్ కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. ఆ పరిస్థితి ఒక కుటుంబంలో ఉంది అని మనము గ్రహించినప్పుడు వాళ్ళకి మరి హెల్ప్ చేసే వాళ్ళంగా మనము ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ ఉన్నాను మీకు, అంతే అండి, ఇదే చేయాలని కాదు. అయితే వాళ్ళకి హెల్ప్ చేస్తున్న బిడ్డలంగా ఉండాలి. ఆ విధంగా మనము వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు వాళ్ళు విశ్వాసంలో తొలగిపోకుండా ఆ రాకడ దినం వరకు కూడా వారు పొందిన రక్షణను కాపాడుకున్న వాళ్ళుగా ఉంటారు. మరి ఈ విధంగా మనం ఒకరినొకరు బలపరిచే బిడ్డలంగా ఉండాలి. మనం అపోస్తుల కార్యంలో చూసినట్లయితే మరి యొప్పే అను ప్రాంతంలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను అని అక్కడ వ్రాయబడి ఉంటుంది. ఆమె ఎన్నో సత్క్రియలు, ఎన్నో మంచి కార్యములు చేసింది అని అక్కడ వ్రాయబడి ఉంది. మరి తనకు ఏ గిఫ్ట్ అయితే ఉందో, ఏదైతే ఆమె చేయగలుగుతుందో, ఏదైతే దేవుడు ఆమెకు అనుగ్రహించాడో అవిటిని యూజ్ చేసుకొని తను ఆ చిన్న దాంట్లో ఇతరులకు హెల్ప్ చేసినట్లు మనకు
అపోస్తుల కార్యంలో చూడొచ్చు. ఆమె ద్వారా అనేకులు కూడా మరి రక్షణలోనికి వచ్చినట్లు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఆమె విధవరాలు అయి ఉండొచ్చు. ఆమె ఇంకా చాలామందికి హెల్ప్ చేసినట్లు అక్కడ మనము చూస్తాము. మరి ఆమె పరిస్థితిని బట్టి ఆమె ఎంతో బాధగా ఏం చేయకుండా ఉండొచ్చు. బట్ అలా లేదు, ఆమె అలా లేకుండా మరి ప్రభు కొరకు ప్రయాసపడినట్లు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగానే మరి అకుల ప్రిస్కిల్ల గురించి కూడా మనం చూసినట్లయితే వాళ్ళు అపోలో అన్న సేవకుడిని సరి అయిన మార్గంలో నడిపించినట్లు మరి మనకు దేవుని వాక్యంలో తెలుస్తూ ఉంటుంది. సో ఆ విధంగా ఇతరులకు బోధించుచు, ఇతరులకు హెల్ప్ చేస్తూ మరి మనం ముందుకు కొనసాగవలసిన వాళ్ళంగా ఉంటూ ఉన్నాము. సో 1 పేతురు 4వ అధ్యాయం 11వ వచనం చివరి భాగంలో మనం చూసినట్లయితే, ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. దేవుణ్ణి మహిమపరచాలి అని అంటే ఇవన్నీ చేయాలని ఇక్కడ రాయబడి ఉందండి. సో దీని ద్వారా ఇవి చేస్తూ ఉన్నప్పుడు దేవుడు యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడతాడు అని రాయబడి ఉంది. మరి దేవుడు మన ద్వారా మహిమపరచబడుతూ ఉన్నాడంటే అది ఎంత సంతోషం, ఎంత జాయ్ కదండి మనకి. సో ఈ మార్గంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు, వెన్ వీఆర్ మేకింగ్ డిసైపుల్స్ ఆర్ వెన్ వీఆర్ ట్రయింగ్ టు బీ ఎ ట్రూ డిసైపుల్, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, మరి అవన్నిటిని జయించడానికి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన శక్తిని అనుగ్రహించి మరి మనల్ని ముందుకు తీసుకొని వెళ్తాడు. అప్పుడు మరి అంతం వరకు, రాకడ దినం వరకు మన విశ్వాసాన్ని మనం కాపాడుకున్నట్లయితే మరి మనకు దేవుడిచ్చే ఆ గొప్ప బహుమానం ఆయన మనకు ఇవ్వబోతూ ఉన్నాడు. మంచిది. ఈ కొన్ని విషయాలు మనందరికీ మేలుకరంగా దేవుడు చేయును గాక. ఆమేన్.